నాకు తరుగులేదు, విశ్వన్నరుణ నేను అని ప్రకటించిన జాషువా సాహిత్య మహాయజ్ఞంలో అంతర్భాగంగా గబ్బిలం సారాంశాన్ని ప్రజల నాల్కలపై నర్తింపచేయాలన్నదే ఈ సంకల్పం. గబ్బిలం నా ఈ చిన్న కుటీరమున జొరబడి తిల్లికను ఆర్పివేసి దయ్యపు పిల్లవలే తిరుగాడుచున్నది ఎవరు? ఓహో, గబ్బిలమా? పక్షి పుణ్యాంగన, ధరాతలమంతయు మేలు మరచి నిద్రించుచున్న కాళరాత్రి యందు నా గృహమును వెదకుచున్నావేమి? సకల దేవతల సన్నిధానమునకేగి ప్రసాదములు ఆరగింపగల పుణ్యాత్మురాలవు గదా. ఈ పేదవాణి నిషిద్ధ గృహమునకొచ్చితివేళ నీకిచ్చట అన్నము గాని ఆనందము గాని లభింపవు సోదరి. హృదయము లేని లోకమమ్మ ఇది. ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు ఎంచుగాని దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు వెదల్పది భరతమేదిని 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమున భాగ్య విహీనుల చుట్టులారులే. ఉదయమాదిగా రక్తమూర్చి కష్టము చేసి ఇనుని సాగనంపి ఇల్లు చేరిన నాకు నీ రెక్కలతో చల్లని గాలి హాయిని చేకూర్చిన ఉపకారి నీకు అతిథి మర్యాదలు చేయుటకు అశక్తుడనైనందుకు మన్నింపు. మృగరూపము పక్షి రూపము కలగలిసి ఉన్న నీ ముఖమును చూచుట అపశకునముగా భావించి భీతిల్లుదురు నాగరిక జనులు. నా కట్టి పట్టింపు గాని భయము గాని లేవు తల్లి. బిడ్డలను కని పాలిచ్చే దొడ్డతనమున్న పులుంగు దొరసాని నాకు సహాయపడవచ్చిన దేవతవుగా భావించి పూజింతు. పరోపకారమునకు ప్రతిరూపమైన పక్షిని ఈ దీనుని కన్నీటి కథను సావధానముగా విని ఆ కాశీనాథునికి నా ఈ బాష్ప సందేశం విన్నవింపుము తల్లి. ఆలయంబున నీవు వేలాడు వేళ శివుని చెవి నీకు కొంత చేరువుగనుండు. మౌని ఖగరాగ్ని పూజారి లేని విన్నవింపుము. నాదు జీవిత చరిత్ర ఈ కాళరాత్రి యందు ఎల్ల లోకములను ప్రశాంతముగా నిద్రపుచ్చిన నీలకంఠుడు మందభాగ్యుడనైన నన్ను మరచిన నరుని కష్టపెట్టి నారాయణుని పూజించే దుష్ట సంస్కృతిని తలదాల్చిన ఈ ధరణి పైన కాలు మోపుటకు ఇష్టపడక పాదముల దివికి సాచియుండు ధర్మమూర్తి నీవే నా హృదయ ఆవేదనను అవగతం చేసుకోను. కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి స్వార్థలోలు నా భుక్తిననుభవింత్రు. కర్మమననేమో దాని
రక్షయేమో ఈశ్వరుని చేత రుజువు చేయింపవమ్మా. సాత్వికారిణి తపశ్చర్య కథన నిమనంబున జాలి వెన్నెల రహించు. నాదు కన్నీటి కథ సమన్వయం చేయా. ఆర్ద్ర హృదయం కూడా కొంత అవసరం. ఆర్ద్ర హృదయం కూడా కొంత అవసరం. తల్లి, ధర్మమునకు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు చావు లేదు. కావున ఈ అభాగ్యుని ఆవేదన ఆ కాశీనాథునికి నిర్భయముగా వివరింపు తల్లి. చిక్కిన కాసుచే తనివి చెందు అమాయకుడు వీడు. చిక్కిన కాసుచే తనివి చెందు అమాయకుడు. ఎల్ల కష్టముల్ బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి. నల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న అరుంధతీ సుతుండొక్కడు జన్మమిత్తే. ఒక్కడు జన్మమిత్తే భరతోర్వరకు కడగుట్టు బిడ్డడై. ముప్పు ఘటించి వీని కులము బలము కబలించి దేహమున్ పిప్పియొనర్చు ఈ భరత వీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనము చేయును గాని, చెప్పులు కుట్టి జీవనము చేయును గాని నిరాకరింపలేదెప్పుడు. అప్పువడ్డది సుమి, అప్పువడ్డది సుమి భరతావని వీని సేవకు. వీని రెక్కల కష్టంబులేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు. వీడు చెమ్మటలోర్చి ప్రపంచమునకు భోజనము పెట్టు. వీనికి భుక్తి లేదు. పామునకు పాలు, చేమకు పంచదార మేపుకొనుచున్న కర్మభూమింజనించు. ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా ఉలికి పడు జబ్బు గలదు వీడున్న చోట. వీనినుద్ధరించు భగవంతుడే లేడు. మనుజుడెట్లు వీని కనికరించు. వీడు
చేసి కొన్న పాప కారణమేమో ఇంతవరకు వీనికెరుకలేదు. ఆ ఆ ఈ అభాగ్యుని రక్తంబున హరించి ఇనుప గజ్జల తల్లి జీవనము చేయు కసరి బుస కొట్టు ఈతని గాలి సోక కసరి బుస కొట్టు ఈతని గాలి సోక నాలుగు పడగల హైందవ నాగరాజు నరుడనైన నన్ను ముట్టరాదని ఏసడించి నందులను పూజించి పుణ్యమును పొందగోరు నీచ సంస్కృతిని నిలదీసి ప్రశ్నింపు. నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయనని ఆ కాశీపతికి చెప్పు. నేను చిందులాడి నేను డప్పులు కొట్టి అలసి సొలసి సత్తి కొలుపు కొలువా ఫలితమెల్ల ఒరులు భాగించుకుని పోవు ఫలితమెల్ల ఒరులు భాగించుకుని పోవు నీచమైన భూమి చూచినావే. క్రూరులు కుత్సితులు అయిన అస్మదీయులు నా హక్కులను దోచుకుని నన్ను ఊరి బయటకు నెట్టివేసినారు. నన్ను పీల్చి పిప్పి చేయుచున్న ఈ దురాచారమునకు ఆ రజతాద్రివాసి రక్షాబంధము కట్టుటెందుకు ప్రశ్నించు. వీర వసంతరాయుడును పేర దైవముకుడు పుట్టి వచ్చి నన్ను ఉద్ధరించునని కట్టుకథలతో నా నూరు కట్టివేయుచున్నారు. పతంగిని ధర్మ సంస్థాపనార్థం ధరణి మీద అవతరించదననే అబ్జభౌని తండ్రి మునుపు జన్మించి నెత్తికెత్తినది లేదు మునుపు జన్మించి నెత్తికెత్తినది లేదు నేడు జన్మింపకున్నా ముంగినది లేదు. నేను పుట్టక పూర్వమే నా నుదుటిపైన కులముద్రను వేసి నా స్వాభిమానమును సహజ కౌశలమును సమాధి చేసిన పతంగిని ఈ భరతఖండమున దైవదత్తము కాని పదార్థం వర్ణ విశాచము కన్నా క్రూరమైన దురాచారం ఏ దేశం అంటరాని వాడు ఆర్యుడు అన్న దుష్ట భాషణములను ఏ దేశము ఏ జాతికి ఎంత వచ్చునో రాజ్యాధికారము నాకు రావచ్చును కదా. ఎవరడిగినారు నిన్ని అవకతవక సృష్టి చేయమని ఎవరడిగినారు నిన్ని అవకతవక సృష్టి చేయమని చేసితివి పో దివిదాగుకొన్నా లోక వ్యవహారం బిట్లు సాగురా బిసకాడా లోక వ్యవహారం బిట్లు సాగురా బిసకాడా. అమ్మా ఇంకను
ఈ క్రూరమైన వర్ణపిశాచి పదఘట్టంలో కింద పడి నా సోదరులు ఎన్నెన్ని రంగములలో ఎందరెందరో కవులు కళాధురీనులు అసహాయులు అనామకులై అంతరించిపోయినారో గదా. పుట్టరాని చోట పుట్టుకథను ఎంత కోయిల పాట హృదయయ్యెనో కదా. చిక్కు చీకటి వన సీమలందు ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా. కటికి కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలీడేరెనో కదా. మురికి తిన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనో కదా. పండిన వెదురు జంపములలోనా ఎంత గంధవహనము ఎంత తంగిటి జున్ను ఎంత రత్నకాంతి ఎంత శాంతి. ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో పుట్టరాని చోట పుట్టుకథన. వేద చతుష్టయంబు వెలయించిన వ్యాసుని దివ్యవాణిలో మాదిగలుందురా. రుధిర మాంసములుంగల అంటరాని వారు ఆదిమవాసులు. అకటకట అకటకట తలపోసిన నల్ల గుండెలో సూదులు మోసులెత్తును కిషోదరి. సహించుకొందునో సకల కష్టములను జగతి మీదకి నెట్టి కంటికి కనబడకుండా గారడి ఆడుచున్న గంగమ్మ మగనితో నేను చెప్పు. ఈ సృష్టిలోని మానవులందరూ సమానులు కారా? ఈ ప్రకృతి సంపదలపై నాకు హక్కు లేదా? ఆ జన్మాంతమును నేను బానిసుడిని, పీడితుడినై పాలితుడిగా బ్రతకవలసినదేనా? యుగములెన్నెన్ని గడచెనో ఎందరెందరు భూమిపతులు పుట్టిపోయినారో. పలుకవలదు నిజము పలుకుచుంటి నీకు చావు రాదు, మాకు సౌఖ్యము లేదు. అయ్యో, అస్పృశ్యత అగ్ని చేత మానసుడిని దైవ దోషణ గావించితిని కదా. అమ్మా పులుగు పుణ్యాంగన, నాది ధర్మాగ్రహమే కానీ దైవ ధిక్కారము కాదని గుడికి దూరముగా, బడికి దూరముగా, భూమికి భారముగా బ్రతికి చచ్చినట్లున్న నా జాతి పక్షమున నేను ఇట్లు కోరిక నేను చెప్పు. ఏనాడు మా జాతి అమ్మా, ఏనాడు మా కావ్య సృష్టికర్తల జిహ్వ విశ్వ సత్యమునాలపింపగలదో, ఏనాడు మా జాతి దృష్టి మాంద్యము వాసి చుట్టుప్రక్కల తేరి చూడగలదో, ఏనాడు మా బుర్రలి జుట్లు తలలేని కుక్కిటి కథలలో చిక్కువడవో, ఏనాడు మా విద్యలినుప సంఘమునందు చిలుము పట్టక ప్రకాశింపగలవో, తనువు దాచక సోమరి తనము మాని ఎన్నడీ మఠంబులు బిచ్చమెత్తుకొనవో,
అట్టి శుభవేళకై కొంగు పట్టి నిలచి నలిగి వాపోవుచున్నది నా మనసు. అమ్మా ఇకను భోగులాహరించు భుక్తి కన్నుల చూచి పరమ పేదలు దుఃఖపడని చోటు సాంఘికాచార పంచాస్య గర్జనమునా దదరక జ్ఞానంబు పెరుగు చోటు జాతి వైషమ్య రాక్షస పదాహతి చేసి కందక కళలు పెంపొందు చోటు పరిపాలక క్రూరతర కరాసికి లొంగిపోక స్వేచ్ఛాలక్ష్మి పొదలు చోటు విసపు నవ్వుల లాహిరి వేషగాండ్ర పాద చిహ్నాల మరకలేర్పడని చోటు తోడు నీడయులేనట్టి దుర్బలులకు తోడు నీడయులేనట్టి దుర్బలులకు గబ్బిలకు చాన వాసయోగ్యంబుగాదే. అమ్మా పులుగు పుణ్యాంగన, అసమానతలకు అవమానములకు తావులేక సమత మమత ప్రేమలు విరాజిల్లి చోటు ఈ మహీ తలంపును ఎచ్చటగలదో చూపించిన అచ్చోట స్థిర నివాసం ఏర్పరచుకుందని ఆ కైలాసపతికి చెప్పు. అమ్మా నీవు నాకు చేయు సహాయమునకు ప్రత్యుపకారముగా ఈ బ్రతుకు సమరములో నా జాతి విజేతగా నిలిచి పైకెత్తి నిలిచే విజయ కేతనము పైన నీ చిత్రరూపాన్ని వ్రాయిస్తాను. అమ్మా పక్షి పుణ్యాంగన, కెబిలపు చానా, నీవు కాశీనాథుని కడకు పయనమైపోవునప్పుడు మార్గ మధ్యములో ఎన్నెన్నయో పుణ్యక్షేత్రములు, ఎన్నయో సుందర చారిత్రక ప్రదేశములు, ఎందరో మహనీయులు కానవచ్చు. వారందరినీ నీవు దర్శించినను దర్శింపకపోయినను ఒక్కనిని మాత్రము మరువకు. మా జాతి విముక్తికై జన్మించిన మహనీయుడు కలడు అంబేడ్కరు నా సహోదరుడు, కలడు అంబేడ్కరు నా సహోదరుడు. మాకై అష్ట కష్టాలకు బలి అయి సేమకు ఓయి క్రమ్మరిన విద్వాంసుండు, వైస్రాయి మేల్కొలు వందంగల దొడ్డవాడతడు. ఓ నీకు స్వాగతం ఇచ్చి పూవులు పూజలు వనరించు ఆతని మెప్పుల్ని జయారంభము. తల్లి ఖగరాణి, నా ఈ బాష్ప సందేశమును ఆ విశ్వనాథునికి విన్నవించి నా అంతరంగమున రవ్వంత యోరట నింపగల శుభవర్తమానమును మోసుకుని రమ్ము, పోయి రమ్ము. శుభము.